అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మనం ఎంతమంది ఇక్కడ క్రీస్తులో ఉన్నాం? ఎంతమంది అందరూ క్రీస్తులో ఉన్నారని? నేను క్రీస్తునందు ఉన్నానన్న చేతులు ఎత్తండి, అసలు గట్టిగా చెప్తాం. దేవుడి మహిమ కలుగునుగా. అర్థమైంది కదా, మనం క్రీస్తునందు ఉన్నాం. ఈ విషయాన్ని మనకు తెలుసు, మనకు స్పష్టత ఉంది కదా, అదే ఆలోచన మనకి ఉంది కదా. ఇప్పుడు చాలా మంది తెలియదు కదా, ఏం చేస్తున్నావు కొంతమంది తెలియదు, కొంతమందికి ఏం చేస్తారు, ఏం చేస్తున్నావో తెలియదు. కానీ మనకు తెలుసు కదా, మనకు స్పష్టత ఉంది, మన దేవుడిలో ఉన్నాం, మన దేవుడి యందు ఉన్నాం. ఈ స్పష్టత మనకు ఉన్నప్పుడు, ఈ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, పాతవన్నీ మన జీవితాల్లో గతించిపోయాయి, ఇప్పుడు మనం అంతా నూతనంగా జన్మించిన వారము అన్న స్పృహలో మనం జీవించాలని దేవుడి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అదే పాత మనం ఏది గుర్తు చేసుకోకూడదు. పాత అంటే ఏంటి? దేవుడిది కానిది, లోకం, శరీరం అంతా పాత జీవితం, అదంతా దేన్ని కూడా మనం గుర్తించుకోకూడదు. అదే విషయాన్ని అక్కడ దేవుడు చెప్తున్న మాట, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన 16వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీదట క్రీస్తు నందున్న వారు, అంటే క్రీస్తులో ఉన్నవారు, దేవుడిలో ఉన్నవారు, ఆ దేవుడి విశ్వాసంతో జీవిస్తున్న వారు ఇలా ఉండాలంటే ఎలా ఉన్నారు? అక్కడ చదువున్నాను 17వ వచనంలో, 17. హల్లెలూయా. 16వ వచనం చదువున్నాను. ఇక మీదట ఆమేన్. మీకు అర్థమైంది కదా, ఎవరన్నా క్రీస్తునందు ఉండి జీవిస్తున్న వారు వాళ్ళ జీవిత విధానం ఎలా ఉండాలంట? శరీరాన్ని బట్టి ఎవరిని నువ్వు గుర్తించే వ్యక్తిగా కాదు. ఒక వ్యక్తి నువ్వు పలకరించాలన్నా, ఒక వ్యక్తితో సమాధానం పడాలన్నా, ఒక వ్యక్తితో సహవాసం చేయాలన్నా నువ్వు ఎవరిని ఆధారం చేసుకుని మాట్లాడాలి? దేవుణ్ణి బట్టి నువ్వు ఆ వ్యక్తితో సహవాసం కలుపుకుంటావు. అర్థమైంది కదా. అంతకుముందు శరీరాన్ని బట్టి ఆ వ్యక్తి సహవాసం మనకు తెలుసు, ఆ వ్యక్తి ఎలాంటి తెలుసు, మన బంధువు అయి ఉండొచ్చు, రిలేషన్ అయి ఉండొచ్చు, ఇరుగు పొరుగు ఎవరైనా ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఇప్పుడు ఎలా ఉండాలని సహవాసం, నీ ఇప్పుడు ఎలా గుర్తించాలి ఆ వ్యక్తి, నువ్వు ఎలాంటి దృష్టితో ఆ వ్యక్తిని నువ్వు చూడాలంట? శరీరాన్ని బట్టి కాదు, కానీ శరీరం ఉన్న రిలేషన్ బట్టి కాదు. ఎలాంటి రిలేషన్ చూడాలి? ఆత్మని బట్టి ఆ రిలేషన్లో నువ్వు ఆ వ్యక్తిని చూడాలి. ఇప్పుడు క్రీస్తునందు మనం ఉన్నాం, మనం ఎవరిలో ఉన్నాం? క్రీస్తునందున్నాం కదా. ఇప్పుడు ఎవరైనా క్రీస్తునందు మనం ఉన్నామంటే మనలో ఏది ప్రవహిస్తుంది? నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నా యందు ఎవరైతే నాటుకుని ఉంటారో వాళ్ళే ఫలిస్తారు అన్నాడు కదా. అంటే మనం ఇప్పుడు క్రీస్తునందున్నాం అంటే ఆయనలో నాటబడి ఉన్నాం కనుక మనలో ఏ సారం ఉంటుంది? ఆయన సారం ఉంటుంది. అంటే ఆయన యొక్క స్వభావం మనలో ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా, మీకు మాట్లాడుతుంది. ఇప్పుడు క్రీస్తునందు మనం ఉన్నాం, క్రీస్తులో మనం ఉన్నాం కనుక మనలో ఏముంటుంది? ఆయన స్వభావం మనలో ఉంటుంది. అదే కదా, ఆయన స్వభావం మనలో ఉండి మనం జీవించినప్పుడు ఎలా ఉంటుందని, మనం ఆయన ఏ విధంగా జీవించాడో ఆ విధమైన జీవితంగా మనం జీవించేవారుగా ఉంటాం. కానీ మనం ఏం చేస్తామంటే శరీరాన్ని బట్టి జీవించే పరిస్థితిలో ఇంకా మనం బతికే పరిస్థితులు కొన్ని కనపడతాయి మనలో. దేవుడు స్పష్టంగా చెప్పాడు, శరీర రీతిగా మేము ఇక ముందు ఎవరిని ఎరగం. ఈ శరీర రీతిగా ఎవరిని ఎరిగేవాడు ఉన్నాం అనుకో, ఆత్మీయ అభివృద్ధి అనేది నీలో ఉండదు, దేవుళ్ళు ఎదగలేదు. శరీరం ఏం చేస్తుందంటే వీడు మనవాడు, వీడు పరాయోడు అని ఉంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంది? అందరూ మనవాళ్ళు. ఎంతమంది కదా, శరీరం ఏం చేస్తుందంట? ఒక వ్యక్తిని హెచ్చిస్తుంది, ఒక వ్యక్తిని తగ్గిస్తుంది. ఎంతమంది కదా, ఆత్మ ఏం చేస్తుంది? అలా కుదరదు. ప్రతి వ్యక్తిని సంభావంతోనే చూడాలి. అర్థమవుతుందా? కనుక ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా, ఆయనందున్న దేవుని బిడ్డలుగా మనం ఎలా చూడాలంటే, మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, శరీరాన్ని బట్టి ప్రవర్తించే ప్రవర్తన మనలో ఉండకూడదు. ఆత్మను బట్టి ప్రవర్తించే ప్రవర్తనలో మనం జీవించేవారుగా ఉండాలి. దేవుడి మహిమ కలుగునుగా కదా. సంఘం అంటే అనేక మంది సమూహం. ఎవరు మనం? అనేక సమూహం, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అనేక ప్రాంతాల నుంచి వస్తారు, అనేక పరిస్థితుల్లో మనుషులు వస్తారు. లోకంలో కులం అనేది ఉంది కాబట్టి ఎన్నో కులాలలోంచి సంఘంలోకి వచ్చే మనుషులు ఉంటారు, ఎన్నో ప్రత్యేకమైన పరిస్థితుల్లో సంఘంలోకి వచ్చే మనుషులు ఉంటారు. కనుక వచ్చిన మనుషుల యొక్క వేషాన్ని బట్టి, ఆ భాషను బట్టి, ఆ తిండిని బట్టి ఎవరిని దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్న మనము ఎక్కువగా తక్కువగా చిన్నగా చూసే మనసు మనలో ఉండకూడదు. కొంతమంది వస్త్రధారణ బట్టి అతిశయిస్తారు, కొంతమంది చేస్తారంటే కాస్ట్లీ బట్టలు అతిశయిస్తారు. ఇప్పుడు మా రూతంలో అంటే 200 రూపాయల చీరలా కట్టుకుంటారు బాబు, మళ్ళీ అతిశయారు. తప్పులేదు, ఇప్పుడు వస్త్రాలు సంబంధం లేదు మనకు. ఇప్పుడు వెల అయిన వస్త్రాలు, వెలగలిగిన జీవితం ఏది దేవుడి ముందు
నేరదు అది పెద్ద దేవుడు, దానికి పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వడు. అది ఆ దేవుడి దృష్టిలో అది నథింగ్. అది వస్త్రాలను బట్టో, నగలను బట్టో, అందాన్ని బట్టో, దాన్ని బట్టో, దీన్ని బట్టో దేవుడి దృష్టిలో అది ఏంటంటే నథింగ్. పౌలు గారు ఏమన్నాడు, అంత పౌలు గారి దృష్టిలో ఎలాంటిది అంటే అది వెంట. చెప్పాలంటే స్పష్టంగా క్లుప్తంగా చెప్పాలంటే వెంట. ఏదో బతకడానికి ఆహారం, తినడానికి ఆహారం కావాలి కనుక, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి కనుక పేతురు గారు పత్రికలో చెప్పినట్లు ఏంటంటే సరైన రీతిలో వస్త్రధారణ అంటే ఒక గౌరవప్రదమైన రీతిలో మన వస్త్రాలు ఉండే విధంగా మనం చూడాలి తప్పితే మనకున్న దాన్ని బట్టి అతిశయించి మనం కట్టుకునే దాన్ని బట్టి నలుగురిలో చూపించే వ్యక్తులు మనం ఉండకూడదు. దానివల్ల కూడా మనకు చేడు వస్తుందంట. నేను సూటు పోటు వేసుకున్నాను అనుకోండి, సపోజ్ అయ్యే ఉంది మంచిగా ఎంజాయ్ చేస్తాడు, నేను కష్టపడి భావిస్తే అనుకుంటాడు. కొంతమంది అనుకున్న వాళ్ళు అంటే మనస్తత్వాలు చెబుతున్నా అంటే జనరల్గా చెబుతున్నా. ఇప్పుడు జనరల్గా అంటే చెడులు ఎంతమంది ఉన్నారు ఎవరు తర్వాత సంగతి, కానీ అట్లా అంటే మనిషి యొక్క వస్త్రాన్ని బట్టి ఒక వ్యక్తికి బాధ కలిగించే విధంగా మనం ప్రవర్తించుకోవడం. అందుకే ఎదిగిన వ్యక్తులు, ఎదిగిన సేవకులు, ఎదిగిన అంతస్తులు ఏం చేస్తారంటే తెల్ల బట్టలే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కారణం ఏమైనా పేరు పెట్టి అవకాశం లేదు. ఏం ఇప్పుడు తెల్ల బట్టలే ఉంటాయి, తెల్ల ప్యాంటు, తెల్ల షర్ట్. ఇంకా అడిగోడేవాడు, పేరు పెట్టుకోడేవాడు, అంతే కదా. రాసి ఉండదు, సింపుల్. అందుకే ఎంత వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎంతో దేవుడి ఏర్పాట్లు ఆశీర్వాదకరంగా ఉన్న పెద్ద పెద్ద అంటే అన్ని దేవుడి దృష్టిలో ఒకటే. అంటే అభివృద్ధి పొందిన సంఘాలను చూసుకుంటే, అభివృద్ధి పొందిన సేవకులను చూసుకుంటే వాళ్ళకి ఎంతో ఉంటాయి ఆశీర్వాదాలు, ఎన్నో రకాలుగా సమకూర్చుగా ఉంటాయి. కానీ దాన్ని ఎప్పుడు వాళ్ళు చూపించిన వారుగా ఉండరు, ఎప్పుడు వైట్ అండ్ వైట్ అంతే సింపుల్. కొంతమంది అయితే మరి కామన్ బట్టలు వేసుకుంటారు సింపుల్. కొంత ఇస్త్రీ కూడా చేసుకో అదే కదా. కొంతమంది ఏంటంటే ఏం లేకపోయినా కానీ ఎగిరేరు పడతారు సింపుల్గా, కోట్లు, సూట్లు, బూట్లు అనుకుంటా. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. అంటే కొద్ది డిగ్నిటీ అంటే కొద్దిగా గౌరవప్రదంగా ఉండాలి కాబట్టి వస్త్రధారణ అనేది మనం మెయింటైన్ చేస్తాం. అట్లా కొన్ని కంపెనీలు ఉంటాయి, సూట్ వేసుకుంటేనే కంపెనీలు అలా చేస్తాయి. అలాంటి సూట్ వేసుకోవాల్సింది తప్పదు. అట్లా అందుకు ఎంతమంది కదా ఈ విషయాలు చెబుతున్నా అంటే మనం క్రీస్తులో ఉన్నాం కనుక దేన్ని బట్టి అతిశయించే మనసు మనలో ఉండకూడదు. లోకాన్ని బట్టి మనం జీవించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనం ఎలా జీవించాలంటే క్రీస్తుని బట్టే మనం లోకంలో జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. అలాంటి మనసు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అదే మాట తెలియపరుస్తున్నాడు అనమాట. ఆ 16 రోజుల్లో అదే మాట చెబుతున్నమాట. మన క్రీస్తులో ఉన్నాం కదా, ఇక ముందు శరీర రీతిగా ఎవరిని ఎరగం. ఎలా 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 గుర్తుపడతాం, ఎలాగ వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తాం, ఎలాగ ఉంటాం అంటే క్రీస్తుని బట్టి వారిని ఐడెంటిఫై చేస్తాం కదా. వాడు అవిశ్వాసి, అసలు విశ్వాసంలో విశ్వాసికి పొత్తు అంటే విశ్వాసం అంటే అది ఉండదు, అట్లా బలహీనపడి వాళ్ళని చేసి ఇబ్బంది పెట్టి పరిస్థితులు. అలాంటి ఏం చేస్తావు, వాడితో ఉంటావా, పక్కకి వెళ్తావా? వాడు అంశాలంటిది మనం ఏం చేస్తాం, నా అన్న తప్పదని ఉంటావా? నీకు అన్న తమ్ముడు అని ఉందా అక్కడ అంటే అలా అని చెప్పి దేవుడు ద్వేషించమన్నాడా? దేవుడు కలిగిన ప్రేమ భూమి మీద ఎవడు కూడా అంత ప్రేమమయ్యాడు, సహించమన్నాడు. నిన్ను శపించేవారిని, నిన్ను దూషించేవారిని, హింసించేవారి కొరకు ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. కానీ ఎక్కడ మనల్ని తక్కువ చేసి వాళ్ళ గురించి అవమానంగా చేయమని చెప్పలే. అని అంత ప్రేమ కలిగిన వ్యక్తి. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆ ప్రేమను కలిగి కానీ నీ విశ్వాసాన్ని బలహీనపడే పరిస్థితులు ఎక్కడో చిక్కుకోవద్దు కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఓ మాట మళ్ళీ ఇక్కడికి వద్దాం, గుర్తుపెట్టుకొని మర్చిపోతారు మళ్ళీ. అదే పరిశుద్ధ గ్రంథంలో, అదే కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో హల్లెలూయా 11వ వచనంలో చెబుతున్నాడు అక్కడ ఒక మాట. ఏంటి రాజశేఖర్ చదువుతాడు. ఇప్పుడైతే సహోదరుని బట్టి, ఇప్పుడైతే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైతే క్రీస్తు నందున్న జీవితంలో కొనసాగుతున్న నీవు ఇప్పుడైతే ఎలా ఉండాలంట, సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను గాని, వాడు జారుడు గాని, లోబి గాని, కానీ, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదని, భుజింపను కూడదని మీకు దేవుడు చెబుతున్నాడు. క్రీస్తు నందున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇగో నేను మీకు రాస్తున్నాను, మీకు చెబుతున్నాను. ఏం చెబుతున్నాడు, వీళ్ళతో సావాసం చేయి. మీ సహోదరుడే కానీ పేరుకు సహోదరుడు అంటే కుదరదు. అక్కడ అర్థం చేయొద్దు అంటున్నాడు. అంటే ఇట్స్ ఆఫ్ సీట్స్. ఇప్పుడు అందరు నాయన చూడండి,
థ్యాంక్స్ ఉండదు. ఎవరితో సావాసం చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీకు ఏదన్నా అయ్యేదో మనసులో పెట్టుకుని చెప్పాడు అంటారు. చాలామంది అలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి మాట, ఆ సేవకుడు మాట అంట దేవుడు రూఢీపరుస్తాడు, స్థిరపరుస్తాడు. లేఖనాల్లో ఉన్నాడు. అదే సేవకులు అందరూ ఒకలాగా ఉండరు. దేవుని ఏర్పాటులో ఉన్న సేవకుడు, దేవుని యొక్క నోరుగా ఉన్న సేవకుడు, దేవుని మాటలే వస్తాయి కానీ వేరే మాటలు రావు. దేవుడు అంగీకరించడం, రావాలన్నాక రానివ్వడం, ఎక్కడ నత్తి బ్రేక్ తీసేస్తాడు, అక్కడ రానివ్వడం. లేదు దేవుడు అంటున్నాడు, అంతకుముందు పై వచనం చెప్పింది రాశాను, అది పక్క వాళ్ళు అన్నిల గురించి. కానీ ఇప్పుడైతే నేను చెబుతున్నా, బిడ్డ, నా యందు నువ్వు ఉన్నావు, నాలో నువ్వు ఉన్నావు, నన్ను బట్టి నువ్వు జీవిస్తున్నావు. పాత జీవితం అంతా నీది గతించబడింది, కొత్తగా ఇప్పుడు జీవిస్తున్నావు. నూతనమైన సృష్టి నువ్వు కనుక, నూతనమైన సృష్టిగా ఉన్న నువ్వు, నూతనంగా జన్మించిన నీవు ఎలా ఉండాలంటే, కానీ ఇక నీలో జాగ్రత్త ఉండకూడదు, లోబితనం ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, తిట్టుబోతు కూడా ఏమనకూడదు, తిట్టుబోతు అంటే తిట్టుడు కూడా ఉండదు. చేయి చేసుకున్న తర్వాత, చేయి చేసుకున్న తర్వాత తిట్టనే తిట్టద్దు అన్నాడు. చేయి దాకా ఎందుకు వెళ్తాను? నువ్వు వెళ్ళొచ్చా? వెళ్ళి దానియాలు వెళ్ళకూడదు కదా. తిట్టనే తిట్టదు అన్నాడు, చేయి దాకా ఎందుకు వెళ్తావు? హల్లెలూయా. అంటే దేవుడు అన్యాయాన్ని సహించడు. ఆనాడు యెరోబోము రాజు, రాజుల గ్రంథంలో ఉంటుంది, అది విగ్రహారాధనకి పెట్టి అక్కడ చేసినప్పుడు దేవుడు ప్రవక్తను పంపుతాడు. అక్కడ ప్రవక్తను పంపి హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు ఆయన రాజు అనుకుంటాడు, నువ్వేమన్నా చెప్పడానికి చెప్పేసి చెయ్యాలా లేపుతాడు, పట్టుకుందామా తీసుకెళ్దాం అన్నాడు. లేపినప్పుడు ఏం చేస్తాడు? చేయమైపోతుంది. అంతేగా దేవుడు ఇప్పుడు తిట్టొద్దన్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు తిట్టేమనుకుంది దేవుడు. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వే మాట ఇది, భయపడే మాట, భయపడే మాట. ఇప్పుడు చెయ్యి ఎత్తితే చేయమైపోయింది అంటే దేవుడు అన్యాయుడు కాదు నాన్న. ఇప్పుడు రాజశేఖర్ అని నాకు ప్రేమ, శరీరం బట్టి ప్రేమ ఉందనుకో, నేను అనకపోవచ్చు. నేనంటే రాజశేఖర్ బాగా ప్రేమ, కానీ శరీరం బట్టి ఏం అనకపోవచ్చు. కానీ రాజశేఖర్ అనలేదని చెప్పేసి దేవుడు అనుకుంటూ ఉంటాడా? మీకు అర్థమవుతుంది కదా. దేవుళ్ళో ఏమన్నా స్వార్థం కానీ పక్షపాతం కానీ ఉందా? ఉండదు అసలు. ముందే అసలు రోషం కలిగిన దేవుడు. ఇప్పుడు పక్కోడు తప్పు చేసిన సూచి చూడండి ఊరుకుంటాడు, కానీ పోనే మనోడు కదని. మనోడు తప్పు చేస్తే మాత్రం 4 దెబ్బలు ఎక్కువే. దేవుడు కమిట్మెంట్ అలా ఉంటుంది. అంతేకాదు, మనోడు తప్పు చేస్తేనే బాధపడతాడు. కానీ మనోడు కాబట్టి తప్పు ఏం చేస్తావు, ఆ తప్పుని బట్టి నీకు శిక్ష వస్తుంది, ఆ తప్పుని బట్టి నీకు అవమానం వస్తుంది. బిడ్డ, నీకు అవమానం వస్తే నాకే కదా, నీకు శిక్ష వస్తే నాకే బాధ కదా, ఎందుకు ఎట్లా చేస్తాను, అది బుద్ధి లేదా అని ఏం చేస్తాడు? 4 దెబ్బలేసి సరి చేయాలని చూస్తాడు. ప్రేమించినోడే కొడతాడు. ప్రేమలో ఏమంటాడు? పోనే ఎవడిపోతే నాకేందనుకుంటాడు. అలే ఇప్పుడు దేవుడు అలా అనుకోవాలా, సరి చేయాలి మనల్ని? అలా అనుకుంటే ఎంతకాలం బతుకుతాం? పోనీ అలా అనుకుందాం, పోనీ ఎంతకాలం బతుకుతామో అట్లా అనుకుంటే. యవ్వన కాలం ఎంతసేపు ఉంటుంది? తినే కాలం ఎంతగా ఉంటుంది? అన్నీ ఉన్నాయి, తినే పరిస్థితులు ఉన్నాయి ఎవరికైనా ఈ రోజుల్లో. ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి, కానీ భయం ఏంటంటే తింటే షుగర్ పెరుగుద్దని తినకుండా కంట్రోల్ చేస్తాను. ఏం లాభం? అందరికీ అంతే వస్తుంది. వెళ్ళిపోతే వయసు వెళ్ళిపోతే ఏమవుతుంది? తినే పరిస్థితులు ఉన్నా తినలేని పరిస్థితి. అవునా కదా. ఎక్కువ తిందాం అనుకున్నా మంచిగా ఏదైనా ఇష్టమైన కూరలో ఒక టైంలో తింటే బాగా ఎంజాయ్ చేస్తాం, ఒక టైంలో తినాలని అరగదు, తింటే ఆయాసం. అర్థమవుతుంది కదా. ఎంతకాలం ఈ శరీరాన్ని బట్టి అతిశయిస్తాం మనం అంటే దీని అర్థం చేసుకోండి మీరు. ఈ శరీరాన్ని బట్టి అతిశయించే మనసు ఎంతకాలం మనం జీవిస్తాం? లేదు కదా, కొంతకాలమే కదా. కొంతకాలం జీవించి ఆ జీవితం వరకు దేవుని యొక్క కృపను మనం ఎందుకు దూరం చేసుకోవాలి? చేసుకోకూడదు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట అక్కడ ఏముంది? అక్కడ కొరింథీ రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో నువ్వేమి ఉండకూడదు, జారత్వం చేయకూడదు, లోబిగా ఉండకూడదు, విగ్రహాలు చేయకూడదు, తిట్టుపోదు. అసలు నీ నోటంటే తిట్టు అనేదే రాకూడదు. అక్కడ తాగుబోతుగా ఉండకూడదు అంట. ఇప్పుడు తాగుబోతుగా మనం ఉండకూడదు. తాగుబోతు సావాసం చేయవచ్చా? నేను అక్కడికి వెళ్ళి తాగడం కూడికి తాగుతానంటే అది వెళ్తాం. కూడికి తాగడం నీకేం పని అక్కడ? నీకేం అవసరం? మనకేం అవసరం పెట్టా? మనకేమైనా అవసరమా? నేను బాబాయ్ ఇక్కడ వచ్చి ఏలే బాబాయ్ ఎన్ని సంవత్సరాలు టైం లేదు కానీ వచ్చాడు రోజున. ఎప్పుడు తాగుతుందని చెప్పి నా దృష్టికి ఎప్పుడు కనపడలేదు. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాడు, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాడు నా దగ్గర. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే ఎప్పుడన్నా బయటపడకైతే మానదని స్పష్టంగా వాక్యం చెబుతుంది కదా. అది ఎప్పుడు నిరంతరం కాదు. కానీ ఒక రోజు ఏమైపోయిందని తెలిసి మంచిగా వెళ్ళాడు, చేశాడు, అనుకున్నాడు ఎలా అనుకున్నాడు ఏంటో, కానీ మంచిగా తాగాడు. తాగిన తర్వాత ఏమైపోయిందంటే అనుకోకుండా దేవుడి యొక్క ఏర్పాట్లు సరిగ్గా మనకి చాకరాల దారికి ఎవరది కోటిచేర్లు వచ్చాక మంచిగా బండి తీసుకొని పక్క పడ్డాడు. అక్కడ
అక్కడ ఫోన్ నెంబర్లు తీసి ఆ పక్కింటాడు నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ రూతమ్మలే కొందరండి ఫోన్ చేసి అన్న అలాగ మీ ఏలియా గంగారావు అని చెప్పుకుంటూ వచ్చాడు. అబ్బాయి తాగడంటే లేదన్నా మంచి మంచి జోరులో ఉన్నాడు, కష్టమే అంటే మంచి పడుకోబెట్టి అక్కడ నేను వస్తానని చెప్పి రాత్రి 8:30కి 9ంటికో రూతమ్మ ఇక్కడ ఉంది. కంగారు భయపడి ఆ రోజు ఒడ్లు ఇదే సీజను పోయిన సీజను రోడ్డు మీద పోసాడు దొర. పక్కన సింపుల్ మొబ్బు అయింది. ఆ లారీ వాడు ఫోన్ చేశాడు పడటానికి. ఈ దొర చూస్తే మంచిగా పన్నాడు అక్కడ. ఎలాగానే అక్కడ అప్పుడు ఏమైపోయింది, అప్పటి నుంచి మొక్కలు లేకుండా అయిపోయింది. మొక్కం ఉంటుందా? ఇప్పుడు మనిషిగా మొక్కలు లేకుండా అయిపోతే దేవుడి దగ్గర అయిపోతుంది. ఏ మొఖంతో నువ్వు వెళ్తావు? ఏ ముఖం పెట్టి అడుగుతావు నువ్వు? ఏదైనా అయితే నీకు ముఖం ఉండాలి కదా అడగాలంటే. ఇప్పుడు దేవుడినేమో అవమానించి, దేవుడు నిందించి, దేవుడికేమో అపహాసం తెచ్చే విధంగా, అపకీర్తి తెచ్చే విధంగా, దేవుడికి నిందలు తెచ్చే విధంగా ప్రవర్తించి వెళ్ళి ప్రభు నాకు ఈ సాయం కావాలి, నీకు అవసరం కావాలి ఇవి అని అడిగాను. ఎలా అడగలుగుతావు? అసలు రైట్స్ ఉన్నాయి నీకు? ఏమన్నా ఆ ధైర్యం ఉందా నీకు? చేయగలుగుతాం బిడ్డ? చేయకూడదు, మానేయాలి. ఇప్పుడు ఏదైతే వద్దన్నాడో, ఏదైతే ఉండకూడదు అన్నాడు అది ఏమయ్యాలి? తొలగించాలి. దేవుడు ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది? నువ్వు క్రీస్తు నందున్నావు అంటే క్రీస్తు సారం నీలో ప్రవహిస్తుంది, నీలో ఉన్న సారం క్రీస్తులోకి అంతేనా? ఇప్పుడు క్రీస్తులో సారం నీలోకి వస్తుంది, నీలో ఉన్న సారం క్రీస్తులోకి వెళ్దా? ఇప్పుడు మొక్క కాండానికి మొక్క నుంచి వస్తుందా? కాండంలో మొక్కకి వెళ్తుంది వెళ్దా? వెళ్తుంది కదా. ఇప్పుడు మనం తప్పు చేస్తే ఇప్పుడు మన దేవుడికి వెళ్తుంది కదా. అందుకే దేవుడు అన్నాడు కదా, నిన్ను బట్టే కదా. అదే నిన్ను బట్టే కదా నాకు అవమానం. నువ్వు తాగుడు బట్టి నాకు అవమానం, తాగుబోతులతో చేసిన సహవాసాన్ని బట్టి నాకు అవమానం, నేను అట్లా ఒళ్ళొద్దన్న కాడికి వెళ్ళి నాకు అవమానం చేస్తున్నావు. ఎందుకు బిడ్డ? ఈ లోకంలో నువ్వు చనిపోయావు కదా, నువ్వు కొత్తగా జన్మించావు, నూతనంగా సృష్టించబడ్డావు. ఇదిగో నీ కొరకు నేను చనిపోయి తిరిగి లేచాను. ఎందుకు చనిపోయాడంటాడు? ఎందుకు చనిపోయాడంటే ఆయన? ఎందుకు లేచాడంటే ఆయన? నీ కొరకే కదా. అప్పుడు మన చదవబడినా లేఖనం ఏముందా 2 కొరింథీయుల్లో? నీ కొరకు చనిపోయి నీ కొరకు లేచిన ఆయన కొరకు ఇక ముందు నువ్వు జీవించు. ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? నీ మరణాన్ని తీసాడు. ఎందుకు బతికాడు? నిరంతరం బ్రతికే విధంగా. ఆయన చనిపోయిన దాన్ని బట్టే కదా నీకు మరణం పోయింది. ఆయన లేచిన దాన్ని బట్టే కదా నీకు మరణం మీద జయం వచ్చింది. ఇంత చేసిన ఆయన అంటున్నాడు, ఆయన ఇంత నేను నీకు చేశాను బిడ్డ, ఇక ముందు నువ్వు జీవించే ఆ జీవితం అంతా నీ కొరకు నువ్వు జీవించడం కాదు. నువ్వేం తిందామా, ఏం తాగుదామా, ఎలా ఉందామా, ఈ కాన్సెప్ట్ ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా ఎదిగినోడు ఎలా ఉండాలి? దేవుని కొరకు నువ్వు జీవించాలి. హల్లెలూయా. తిట్టుపోతూ నోటంట బూతు మాట కూడా రాకూడదు. అసలు ఏది హానికరమైన మాట మన నోటంట రాకూడదు. చాలా మంది అంటాడు ఈడు భూమి ఏదంటారు కదా, ఈడు భూమి బాబాలు గాను. దేవుడు అంటున్నాడు నువ్వు ఏదంటే అది అవుతుందంట. కోపంలో కూడా నువ్వు మాట అనకూడదా. నీకు ఎంత ఇబ్బంది అని నువ్వు నోరు జారకూడదా. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? అంతే దేవుడు అన్నాడు నువ్వు అన్న మాట స్థిరపరచబడుతుంది. దేవుడు అన్నాడు నువ్వు ఏదంటే అది స్థిరపరచబడుతుంది అన్నప్పుడు మరి ఎందుకు అనవసరం మనం ఎందుకు చేయడం? మన పొలాల్లో ఇప్పుడు గోధుమలు చల్లుతామా లేకపోతే గురుగులు చల్లుతామా? గోధుమలు చల్లుతాం కదా. గోధుమలు చల్లిన తర్వాత మనకి ఎరువు దానికి ఎదిగేదిగా ఎరువు చల్లుతామా లేకపోతే గడ్డి మంది తీసుకొచ్చి చనిపోయేది మందు చల్లుతామా? విత్తనం నువ్వే వేసావు ఎందుకొరకు? మళ్ళీ నువ్వే దాన్ని సరిపోయాడు మందు కొడితే లాభం ఉందా? నీకు అర్థమవుతుంది కదా బిడ్డ. మీకు దయచేసి అర్థం చేసుకోండి. మన జీవితాలు చాలా విలువైన నాన్న, చాలా విలువైన. మనందరూ ఇక్కడ ఉన్న అందరూ ఒక్కొక్క సాక్ష్యం. రాజశేఖర్తో సాక్ష్యం, దానియేలుతో సాక్ష్యం, ప్రతి ఒక్కరు సాక్ష్యం. అలాగే నాది కూడా ఒక సాక్ష్యం. నా గురించి చాలా మీ అందరికి తెలుసు. నేను అసలు ఈ సేవకు వస్తానని చెప్పి ఎప్పుడు కలగని కూడా పరిస్థితి నేను, ఎవరు అనుకున్న పరిస్థితి కూడా నాకు. దేవుడు ప్రణాళికలో నన్ను నడిపించాడు, ఒక సహవాసంలో నడిపించాడు. ఆ సహవాసంలో నన్ను ఆత్మీయంగా ఏదో నన్ను అభివృద్ధి చేశాడు. అక్కడున్న ఆత్మీయ నాయకులు నన్ను ఆ విధంగా ప్రోత్సహించారు అక్కడ. కానీ ఒక సందర్భంలో దేవుడు అక్కడ నన్ను వేరు చేశాడు. కారణం ఏంటంటే నన్ను నాటాలని చెప్పి నన్ను నడిపించాలి. ఎప్పుడైతే వ్యక్తిని ఆధారం చేసుకుంటామో పరిచర్ల ముందుకు మనం కొన్ని పరిస్థితుల్లో వెళ్ళలేం. కనుక దేవుడి ప్రణాళికలో కొన్ని నడుస్తూ ఉంటాయి. హల్లెలూయా. కనుక దేవుడి ఏర్పాట్లో మనం ఉన్నాం కనుక ఉన్న ఆ ప్రణాళికలో మనం ఏం చేయాలి? దేవుని బట్టి కొనసాగేవారుగా ఉండాలి. పాతవంతా ఏమైపోవాలి? గతించిపోయింది. పాత జీవితం లెక్క అప్పుడు తిట్టేటోళ్ళు, అప్పుడు తాగేటోళ్ళు, అప్పుడు ఆ సహవాసం అలాంటిది అయిపోయింది. ఇప్పుడు దేవుడు కొత్తగా జన్మించేసాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిమళ సువాసన మనం ఉండాలి. ఎఫ్ఎస్సీ లేక ఉంటుంది కదా. ఎందుకు ఎలా ఉండాలంట? పరిమళ సువాసన అంటే మనం ఎలా ఉండాలి?
ఇప్పుడు తాగుబోతుడి దగ్గరికి వెళ్తే పర్వాలేదు సువాసన ఉంటుందా? మందు తాగిన దగ్గర సువాసన వస్తుందా? ఒక మాట అంటే సువాసన అంటే ఇప్పుడు ఇప్పుడు దానిలో ఎక్కడో బీరులో తాగుతాడు అనుకుందాం. ఇక్కడ నేను ఉంటా, నాకు వాసన తెలియదు, కానీ ఎవరికి వాసన వస్తుంది? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? నీ పక్కనే ఉంటాడు కదా. మరి నువ్వు తాగినప్పుడు వాసన రాదే, మరి ఎలా అనిపిస్తుంది ఆయనకి? నా 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 యొక్క పరిశుద్ధ, నా యొక్క ఇంత ప్రశస్తమైన, నా యొక్క పరిమళమైన నా సువాసనను ఇప్పుడు ఈ వాసనతో ఏం చేస్తున్నాం? అక్కడ మిక్స్ చేసి పెడేస్తున్నాడు. ఉంటాడా? ఇప్పుడు పక్కడు ఇప్పుడు పెంట పూసుకుని వచ్చి పక్కన నిలబెడితే వాడు ఉంచుతావా? పక్కనే నువ్వు ఉంటావా? ఒక మాట అనుకున్నాం, ఉంటావా? మనం ఉంటావా? చచ్చిపోయిన నెలకు ఊరు ఇంట్లో ఉంటేనే మన జీవితం నాశనం అయిపోతుంది. కింద మీద పడతాం అది దొరికేదాకా. ఉండగలుగుతావా? ఉండలేము. మరి అలాంటిది అంత అసలు ఆయన ఎలాంటి వ్యక్తి అంట? అమరత్వం కలిగిన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? తేజో మహిమతో, అంటే ఆయన చూడటానికి కూడా సరిపోలేని పరిస్థితి. ఆయన చూసే కన్నులు కూడా మనకి అంత వెలుగు, అంత అంత గొప్ప గనుడైన ఆయన మనకి ఆ విధంగా మన పక్షంగా ఉన్నప్పుడు మన 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 పరిస్థితి ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి నాన్న? ఇప్పుడు ఆయన మారాలా, మనం మారాలా? మన కాన్సెప్ట్ ఎలా ఉందంటే ఆయనే మారాలి, నువ్వేం మారాలి. ఉన్నది కొద్దిగాలం, తినకపోతే ఎట్లా, తాగకపోతే ఎట్లా, అట్లా అనుకుంటే ఎట్లా నడుస్తుందా? అంటే కొన్ని క్రమాలు ఉంటాయి కదా, కొన్ని క్రమాలు ఉంటాయి. క్రమాలను బట్టి మనం జీవించాలి కదా, అంతే కదా. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే అర్థం చేసుకోండి మీరు. కానీ దేవుడు అంటున్నాడు ఇలాంటివి మన జీవితంలో ఉండకూడదు బిడ్డ. ఇక ముందు ఏముండకూడదు? ఆ జారత్వం ఉండకూడదు, సహవాసం ఉండకూడదు, లోబితనం ఉండకూడదు, వాళ్ళని సహవాసం ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, సహవాసం ఉండకూడదు, తిట్టిపోతు ఉండకూడదు, తిట్టిపోతు సహవాసం ఉండకూడదు, తాగకూడదు, తాగిపోతు సహవాసం ఉండకూడదు, దోసుకోకూడదు, దోసుకున్నట్టు సహవాసం ఉండకూడదు, అట్టి వాటిని సాంగత్యం చెయ్యకూడదని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు జీవితాలు మార్పు చేసుకున్నాం. అదే మళ్ళీ మనకి 2 కొరింథీయుల్లోకి వస్తే కనుక అక్కడ చూస్తే 15వ వచనంలో జీవించు వారిక మీదట మన కొరకు మనము జీవించకుండా ఈ మన కొరకు మృతి పొందిన క్రీస్తు కొరకే లేచిన వాని ఆయన కొరకే జీవించే వాడిగా నువ్వు ఉండాలని ఈరోజు ఏం చేసుకోవాలి? నువ్వు నిశ్చయించుకోవాలి. నిశ్చయించిన అదేంటి? తీర్మానం చేసుకో. ప్రభువా నేను తాగను, తాగిపోతు సహవాసం చేయను, 7 గంటలు ఇంట్లో ఉంటా ప్రభువా, ఏదేమైనా కానీ బాత కానీ కొట్టడం. హల్లెలూయా. ఏదైనా డ్యూటీకి వెళ్ళి ఏదైనా డ్యూటీ నుంచి 9వ అది వేరే విషయం, చేతి పనుల విషయాలు. అంతేగాని కొంతమంది ఖాళీగా ఉంటే మనసొప్పుగా బైబిల్ చదవచ్చు, బైబిల్ చదవరు. ఏం చేస్తాడు? ఎవడో పిలిచినని చెప్పి ఎవడో తిరిగేస్తాడు. ఇప్పుడు దానియేలు ఏం చేయడంటే ఆ పరిస్థితిలో కుదరలేని చెప్పి కమిట్మెంట్ తీసుకుని వచ్చేసాడు. దేవుడు ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, దేవుడు చిత్తం అని చెప్పి ఏం చేసాడు? కమిట్మెంట్ తీసుకున్నాడు. అంతకుముందు ఒక అలవాటు ఉండేది ఆయనకి, అలవాటు మానలేకపోతున్నాడు ఎన్నిసార్లు. కనుక దేవుడు గద్దించాడు. ఆమెని గడిచిన వారం దేవుడు మాట్లాడాడు, సమయం నీకు ఇచ్చాను బిడ్డ. ఎంతకాలం సమయం అంటావు? ఒక మొక్క పెరిగిన మొక్క కాయలు కాయకపోతే నీకు అసహనం వస్తుంది కదా, అంటే అసహనం వేస్తుంది కదా. ఈ మొక్క ఏంది ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కాయలు కాయట్లేదు, ఎందుకు అనవసరం తీసుకుందాం మొక్క పెట్టుకుందాం అని మనసు వస్తుంది కదా. మరి ఆ పరిశుద్ధుడైన ఆ దేవుడు నిన్ను ప్రేమించి ఆ పరిశుద్ధతలోకి నిన్ను ఆహ్వానించి అక్కడ చేర్చుకుని ఆ పరిశుద్ధతను నువ్వు కూడా పొందుకుని జీవించి బిడ్డ, నువ్వు సంతోషం, నాకు సంతోషం, నీకు సమాధానం ఉంటుంది అన్నప్పుడు మనం ఎంతకి ఎదగకుండా, ఎంతకి పరిమళ వాసన పరిశ్రమింపజేయకుండా ఇంకా మురికి వాసన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటానంటే ఎంతకాలం ఉంచుతాడు? అట్లా దేవుడు ఏమన్నాడు? నాకు అవసరం లేనిది, నాకు ఉపయోగపడింది, అంతే కదా. మరి దేవుని చేత మనం తీసేయబడదామా? తీసేది ఎక్కడ పోతాం వెళ్ళి? ఇప్పుడు దేవుడు తీసేయడాన్ని ఎక్కడ తీసుకెళ్ళి దేవుడు ఏమన్నాడు? ఇది కాయలు కాయలు తీసి పడేయన్నాడు. ఎక్కడ పడేయమన్నాడు? కాల్చేయమన్నాడు. అంతే కదా. ఇప్పుడు మన చుట్టూ ఇన్నున్న ఆకలేస్తాం, ఏం చేస్తాం? చూస్తూ ఉంటామా? కాల్చేస్తాం. అదే అంతే, సేమ్ కాన్సెప్ట్. ఉపయోగపడిన వాడు తీసి పక్కన కాల్చిపడే, ఎందుకు భూమి గురించి భారం. అర్థమైంది కదా? దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ. ఈ జీవితం దేవుడు కృపను బట్టి మనం పొందుకున్నాం. కానీ మన జీవితాలలో ఎక్కడ దేవుని ఆయాసపరిచిన జీవితం మన జీవితంలో ఉండకూడదు. అది ఏదైనా నీకు కష్టం, శరీరం బట్టి కష్టం వచ్చినా కానీ కష్టాన్ని బట్టి దేవుని యొక్క నియమాన్ని అతిక్రమించకుండా, కష్టం అనుకోకుండా దేవుడి ఏర్పాట్లు జీవించినట్లయితే దేవుడు నీ కొరకు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. లేదు, ఏ విషయాల్లో నువ్వు తక్కువ కాకూడదు బిడ్డ. ఏ విషయాల్లో చాలా మంది కొనుక్కొని తప్పిపోతారు.
తప్పదు. ఏ విషయాల్లో ఈ విషయాలను మీకు స్పష్టంగా కొన్ని చెప్పను కానీ ఇప్పుడు కొన్ని మీకు మీకు మీరు గ్రహించండి అంతే. ఏ విషయాలు మీరు తప్పుకోకూడదు. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నవాడంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవుడే వాక్యం ఉంది, కొద్దిగా ఉన్నప్పుడు దేవుడు వాక్యంలో ఉంటుంది కదా, ఏముంటుంది? కొద్దిగా నమ్మకంగా ఉన్నవాడు అన్నిటిపై యజమానుడిగా ఉంటాడు. అదే మీకు అర్థం కదా. దేవుడు అన్నాడు కొద్దిగా, అంటే చాలా మంది చేస్తారంటే కొద్దిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉండలేనాడు, రేపు పొద్దున విస్తారంగా ఇచ్చినట్టు నమ్మకంగా ఉంటానన్న దేవుడు ఎలా నమ్ముతాడు నిన్ను? హల్లెలూయా. నీకు అర్థమైంది కదా. అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడికి సమయం ఇచ్చాడు, నీ మంచి హ్యాపీగా ఆ సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని అన్ని చేసుకున్న తర్వాత సమయం మీద ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, సహవాసంలో ఉండాలి, దేవుడి సేవలో వాడబడాలి. సేవ పరిచర్య అంటే అనేక విధాలుగా ఉంటుంది కదా. సేవ అంటే సువార్త చెప్పడమే సేవ ఏం కాదు. బోధించినోడు పెద్ద గొప్పడేం కాదు, కుమ్మలే ఎక్కువ ఉండవు. దేవుడు క్రమంలో మనుషులు నడిపిస్తాడు కనుక ప్రతి వారికి తన తన పనుల్ని దేవుడు ఇస్తాడు. అన్నీ కలిస్తేనే సేవ. ఇప్పుడు దీన్ని బోధించినది మాత్రం ఇక్కడ పని నడుస్తుందా? ఇప్పుడు ఏదన్నా లైవ్ ఛానల్ పెట్టామంటే దానికి మనిషి కావాలొద్దా? టెక్నికల్ కావాలొద్దా? అలాంటి వాడుకుంటాడు, ఏ రాజశేఖర్లో వాడుకుంటాడు. అదే సేవే. నా కమిట్మెంట్ ఉండాలి, సమర్పణ ఉండాలి. నాకెందుకు లే సమయం, నేను ఎందుకు వెళ్ళాలి అనుకుంటే అది సేవ కాదు కదా. అంటే ఒక్కొక్క సేవ. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు పొద్దున్న లేసి మనం ఈ ప్రాంగణం అంతా ఏం చేస్తాం? ఖచ్చితంగా చేయాల్సింది అది సేవ. నేను ఎందుకు చేయాలంటే నీకు భాగ్యం అనుకో. ఇప్పుడు ఎందుకు అందరికీ దొరకదు అది. చాలామంది చేయాలన్నా చేయలేరు. ఇప్పుడు చాలామంది ప్రవేశించాలనుకుంటారు, ప్రవేశించలేరు. ఇది అంతే. హల్లెలూయా. రేపు రోజున దేవుని ఎదుట మనం నిలబడబోతున్నాం. అదే మాట గుర్తు చేశాడు దేవుడు ఇంతకుముందు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలోనే పేతురు గారు రాసిన పత్రిక చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం చూడండి. పదిహేడవ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగును. చదువు. అదే కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఆ సమయం వచ్చేసింది. అది మన యొద్దనే. ఒకవేళ మన యొద్దనే అనుకోండి మీరు, నా యొద్దనే ఆరంభం అయితే ఎట్లా? దేవుని సువార్తకు దేవుని సువార్తకు అవిధేయులైన వారు వారి గతి ఏమవుతుంది? ఇక్కడ అర్థం చేసుకోండి. దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది అన్నది ఒక అంతస్తు. ఇప్పుడు దేవుని సువార్త ఆ మొదటి మాట వచ్చినప్పుడు ఏముంది అక్కడ? మన దేవుని ఇంటి వద్ద, అంటే దేవుని ఇంటి వద్ద ఎవరు? దేవుని ఇల్లు అంటే ఎవరు? మనం. దేవుని ఇల్లు అంటే ఎవరు? మనం. మన ఇంటి వద్ద ఏమవుతుందంటే అక్కడ తీర్పు ఆరంభం అవుతుంది. సమయం వచ్చింది. ఇప్పుడు ఈ సమయం దేవుడు మనం చూస్తున్నాడు. ఈ సమయం మన దేవుడు చూస్తున్నాడు. ఆ అంజూరపు, ఆ ద్రాక్షవనంలో అంజూరు దగ్గర చూశాడు, ఈ సమయం చూశాడు. ఇప్పుడు అంజూరపు చెట్టు ఎవరు? దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క స్వాస్థ్యం, అది దేవుని సొత్తు, అది ఆ వ్యక్తి, బయటోడు కాదాడు. ఇప్పుడు వచ్చి చూశాడు ఫలించాలని. ఏది? సహవాసంలో దోషం పోవాలని. తాగుబోతులు సహవాసం ఉండకూడదు, తాగుడు ఉండకూడదు, తిట్టకూడదు, తిట్టుబోతులు సహవాసం చేయకూడదు, అక్కడ దొంగతనం చేయకూడదు కానీ చెప్పాడు కదా. ఇప్పుడు ఇది ఎక్కడ మనం చదువుకున్నాం కదా. ఏది? 1 కొరింథీయులు 5వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఇవన్నీ ఉండకూడదని దేవుడు అనుకున్నాడు. సమయం ఇచ్చాడు, చూశాడు, ఒక సమయం వచ్చాడు, చూశాడు, ఇంకా మారలేదు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? తీసేయన్నాడు. అనవసరం, మారలేదు. నోరు కాసుకోలేదు దేవుడు, నోరు రాసుకోవట్లేదు. ఇలా అన్నప్పుడు దేవుడు కృప ఏమొచ్చిందని అడ్డం పడింది. ఏమని? ఇంకొక సమయంలో నువ్వు కన్నా కుమారుడే కదా, నీలో కొత్తగా జన్మించిన వ్యక్తే కదా, ఇంకొకసారి ఏదో అవివేకంగా ఉన్నాడు, అజ్ఞానంగా ఉన్నాడు, తొందరపడ్డాడు. ఆ రోజు అహరోను మిరియాము తొందరపడ్డట్టు వీడు కూడా తొందర అని దేవుడు కృప ఏం చేస్తున్నాడు? మన సమయాన్ని ఇస్తాడు. కనుక ఏం చేయాలి? ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. హల్లెలూయా. అదే మాట అక్కడ అంటాడనమాట. కానీ అక్కడ దేవుడు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలం వచ్చిందంట. దేవుడు చూస్తాడు, తెలుసా? ఎలా చూస్తాడో తెలుసా? దేవుడు చూస్తాడు, నీ విశ్వాసం చూస్తాడు. నీకు తెలియకపోవచ్చు, నీ విశ్వాసం చూస్తాడు. ఆమోసు గ్రంథంలో 7:7 దేవుడు ఒక మాట తెలిసిపడుతుంది. ఆమోసు గ్రంథం 7:7 చూస్తాడు. బిడ్డ, నీకు తెలియకపోవచ్చు, అంత బాగుంది అనుకుంటున్నా నువ్వు.
ఆమోస్ 7:7 చూడండి బిడ్డ. 758 పేజీ, 758 పేజీ నెంబర్. ఏడు ఏడు దేవుడు అంటున్నాడు, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లాగా దర్శనంగా అక్కడ ఆమోస్తో మాట్లాడుతుందన్నమాట. ఏమని? గుండు పెట్టి కట్టబడిన గోడ మీద నిలబడి చేతితో గుండు పట్టుకుని ఆమోస్కి దర్శించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా మాట్లాడుతున్నాడు ఆమోస్. యెహోవా అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆమోసు నీకేం కనపడుతుంది అని అన్నప్పుడు ఆయన అన్నాడంట, ఆమోస్ అన్నాడంట, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని ఆయన అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, తండ్రి అయిన దేవుడు ఈ విధంగా అన్నాడంట. ఆయన చదివించింది ఏంటంటే, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య ఇదిగో ఈ విధంగా మట్టపు గుండు వేయబోచున్నాను అన్నాడంట. అర్థం కదా మట్టపు గుండు అంటే? మట్టపు గుండు ఎందుకు వేస్తారు? గోడ చక్కగా ఉందా లేదా? ఎవరి దగ్గర వేస్తారంట? భక్తిహీనులకు ఏడు, ఇది లోకల్ ఉన్న వాళ్ళకి ఏడు. అదే ఎవరి దగ్గర వేస్తాడు? రాజశేఖర్ దగ్గరకు చేస్తాడు. బిడ్డ నువ్వు ఎలా ఉన్నావు? ఒక దానియాల దగ్గరకు చేస్తాడు, ఒక ఎలియా బాబాయ్ దగ్గర చేస్తాడు, ఒక ఉపద్య దగ్గరికి వస్తాడు, గంగా దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు. ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? మట్టపు గుండు చేస్తాడు. సరుతూగుతున్నావా లేదు? ఏంటి మట్టపు గుండు అంటే? ఏంటి అది? ఏంటి ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ వంకర ఉంది, ఎక్కడ లోటు పడితే వస్తాయి కదా. అది ఏంటంటే తెలుసా? యెషయా గ్రంథంలో అది గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు చెప్పాం కానీ మీ పరిస్థితులు 28వ అధ్యాయంలో 17వ వచనం, 17 ముగించేసుకున్నా బిడ్డ. 28:17 నేను న్యాయం అంటే కొలనూలుగాను, నీతి మట్టపు గుండు. మట్టపు గుండు అంటే ఏంటి? నీతి. అర్థమైంది కదా? నీతి అంటే మట్టపు గుండు అంటే నీతి. ఆ నీతి అంటే ఏంటి? వాక్యం. నీతి ఆయన ఎవడు? నీతి అంటే నీతి అంటే ఏంటి? వాక్యాన్ని పట్టుకుని నిన్ను చూస్తాడు, కొలుస్తాడు అంట. ఆ మట్టపు గుండు ఏంటంటే వాక్యాన్ని చూస్తాడు, వాక్యం పెట్టి చూస్తాడు ఎట్లా ఉన్నాడు అంటే. మనకు మనం ఎలా ఉంటుంది అంటే అంత కరెక్ట్గా అనిపిస్తుంది. నేను కరెక్ట్గా ఉన్నాను. తాగితే ఏమవుతుంది? తాగిపోతుంటే ఏమవుతుంది? తిడితే ఏమవుతుంది? ఒక మాట తిడితేనే అయిపోతుందా? ఇట్లా మనం ఏం చేసుకుంటామంటే అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటున్నాను. కానీ దేవుడు అట్లా అడ్జస్ట్ చేస్తాడా? ఆయనలో అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా? అసలు లేదు. అవునంటే కాదంటే కాదు. ఏదో రిపేర్ వ్యవస్థ ఆయనలో లేదు. పక్కకి పెట్టి కొత్తగా వేసేయడమే. రింగ్ లైట్గా ఉండదు అక్కడ ఇంజన్కి, కొత్తగా బోరేయటమే. నీకు అర్థమవుతుంది కదా? అంటే ఆయన మనస్సు ఎలాంటిదో మనం ఎరుగున్నప్పుడు ఆ మనస్సు తగినట్టుగా మన బిహేవియర్ని మార్చుకోవాలి. హల్లెలూయా. నీకు అర్థమైంది కదా? నీతిని ఆధారం చేసుకుంటాడు, వాక్యాన్ని ఆధారం చేసుకుని నిన్ను చూస్తాడు. ఆయన వాక్యం ఏం చెబుతుంది? ఆ నీతి ఏం చెబుతుంది? ఆ సత్యం ఏం చెబుతుంది? ఆ దేవుడు ఏం చెబుతున్నాడు? తాగుబోతులు సహవాసం నువ్వు చేయకూడదు, తాగుడని నీలో ఉండకూడదు, తిట్టుబోతుగా నువ్వు ఉండకూడదు, చిట్టుబోతుతో సహవాసం నువ్వు చేయకూడదు. ఇప్పుడు సహవాసం చేస్తే ఏమవుతారంటే గడిచే కొద్ది వీరు వారు. కనుక దేవుడు అనమాట, వద్దు బాబు దూరంగా ఉండు. దేవుడు వాక్యం ఏం చెబుతుంది? అవిశ్వాసులతో కలిసి ఉండమన్నాడా, వేరుగా ఉండమన్నాడా? నేను మిమ్మల్ని వేరుపరుచుకుని ఉన్నాను. అసలు దాని పొత్తు నీకు లేదు అసలు. అన్నాడు కదా అన్న. మరి అలాంటప్పుడు మరి వాళ్ళు ఏదో తాగుతారు, వాళ్ళ మనసు. అది మనం ఉండొచ్చు అక్కడ. తాగిన తర్వాత ఎన్నో మాటలు వస్తాయి. కారణం ఏంటంటే తాగినోడికి బుద్ధి ఉండదు, నియంత్రణ కోల్పోతారు కాబట్టి ఎన్నెన్నో మాటలు వస్తాయి. కనుక మనం ఏం చేయకూడదు? ఆ మొదటి కోరింది 5వ అధ్యాయం చెప్పినట్టు నూతన, రెండో కోరింది చెప్పినట్టు మన నూతన సృష్టి, పాతవన్నీ గతించాయి. కానీ ఇక ముందు జీవించేవారు ఏం చేయాలి? మన కొరకు ఏదో మనం జీవించకుండా మన కొరకు మృతి పొందాడు అన్న స్పృహ మనకు ఉన్నట్లయితే, మన కొరకు తిరిగి లేచాడు అన్న నమ్మకం మనకు ఉన్నట్లయితే ఏం చేయాలంట? ఇక ముందు ఈ రోజు నుంచి ఆయన కొరకు నేను జీవిస్తానని నేను నిశ్చయం. నువ్వు నిశ్చయం అంటే ఏంటి? తీర్మానం. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించును కాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.
చెప్పబడ్డ మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. దయచేసి దేవుడి కృప అంతే. ఈ సమయాన్ని మనకి ఇచ్చాడంటే దేవుడి ప్రేమ. ప్రార్థన చేసుకున్నాను అన్న. ఎందుకంటే మన బలహీనతలు మనకు తెలుసు, దేవుడికి తెలుసు, పక్కనకు తెలియదు. కనుక దేవుడికి ఏదైతే ఇష్టం లేదో అది ఏదైతే ఉందో తీసి